బతుకు లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె సామెత పాతగా ఉంది కదా వదినా. మన స్టైల్లో ఒకటి చెప్తా వినండి. మసాలా దోశకి పైసలు లేవు కానీ మల్టీప్లెక్స్ లో పాప్కార్న్ తినిపిస్తా అన్నాడంట. అట్లుంది వదినా. గొప్పలు ఎవరికి గొప్పలు, ఎవరి కోసం గొప్పలు నాకు అర్థం కాదు. అరే నీ స్తోమతకు తగ్గట్టు నువ్వుంటావు, నా స్తోమతకు తగ్గట్టు నేనుంటా. నీది నాది ఒకటే ఎలా అవుతుంది? సరే నీకుందని నువ్వు మరీ అంత చెప్పుకొని తిరగడం అవసరం లేదు. చూసే మాకు అర్థం అయిపోతుంది కదా. సరే వదినా, డైరెక్ట్ మ్యాటర్లోకి వస్తా. మొన్న నేను ఒక చందేరి చీర కొనుక్కున్నాను వదినా. మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అరే నా చీర బాగుందా అని అన్నా. బాగుంది, ఎంత అని అడిగింది. ఎంత? 2000 అని చెప్పాను వదినా. అంతే, మా ఫ్రెండ్ 2000 నా దగ్గర ప్యూర్ చందేరి శారీ ఉంది, అది 12,000 తెలుసా అంది. అయితే పెట్టుకో నీ దగ్గరే. నేను అడిగానా నాకేమన్నా ఇస్తున్నావా, పోనీ నాకు గిఫ్ట్ గానైనా చేసిస్తున్నావా? లేదు కదా. అరే నీ దగ్గర ఉంది, నేను అది ఒప్పుకుంటా, కానీ గొప్పలకు పోవడం ఏంటి నాకు అర్థం కాదు. అంటే నువ్వు తక్కువ అని చూపించడానిక ఇది? చచ్చ సరే అది కూడా ఫ్రెండే కదా అని లైట్ తీసుకున్నాను వదినా. 2-3 రోజుల కింద మా పక్క ఫ్లాట్ లో కొత్త వాళ్ళు వచ్చారు. సరే పలకరించుకోవాలి కదా, పక్కనే ఉంటాము. నాకు అలవాటు ఉంది. వెళ్ళా, అమ్మారా టీ తాగుతావా అని అడిగారు. సరే పని మనిషి అక్కడే ఉంది, ఏమైనా టీ తీసుకురా చెప్పొచ్చు కదా. లలిత, మొన్న సింగపూర్ నుంచి కొత్త కాఫీ కప్స్ తెచ్చాం కదా, అవే కప్స్ లో టీ తీసుకొని రా అమ్మా. ఎందుకు వదినా? ఎందుకంత ఊపుకుంటూ మాట్లాడు నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు సింగపూర్ నుంచి కప్పులలో మాకు టీ ఇస్తుంది, కాఫీ ఇస్తుంది అని చూపించుకోవడమా? సింగపూర్ నుంచి కప్పులు తెచ్చి ఏం లాభం అంటున్నా. నీళ్ళ చాయ్, ఉత్తి నీళ్ళే, అట్లీస్ట్ చిక్కటి పాలు కూడా పోయలేదు తెలుసా. అంటే ఒక్కొక్కసారి ఇలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళు అలా బిహేవ్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? ఎందుకురా గొప్పలకు పోతే ఏమొస్తుందిరా? రూపాయి వచ్చేది లేదు, రూపాయి పోయేది లేదు. పాపం ఆపోజిట్ ఉన్న వాళ్ళు కష్టంగా ఫీల్ అవుతారు, వాళ్ళకి బాధ అనిపిస్తూ ఉంటది. అరే మేము ఆ స్టేటస్ లో లేమే అని. నీ దగ్గర ఉంది, ఉంటే ఉంచుకో, కానీ అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు అని అంటున్నా. చిన్న విషయం వదిన, ఎదుటి వాళ్ళని బాధ పెట్టొద్దు అంతే, గొప్పలకు వెళ్ళొద్దు. నాకు ఒక విషయంలో నేను చాలా గొప్పగా ఫీల్ అవుతా. అది ఇంకేదో కాదు వదిన, అద్భుతంగా వంటలు వండి మీ అందరికి చూపించడము, మీ అందరితో వహ్వా అనిపించడము. మరి ఇక లేట్ చేయకుండా ఈ రోజు వైరల్ వంట లెక్క చేయబోతుంది దమ్ పచ్చి పులిహోర. దమ్ పచ్చి పులిహోర ఒక డిఫరెంట్ రెసిపీ. ఒకసారి ఇంగ్రీడియంట్స్ పైన లుక్ వేయండి, ప్రాసెస్ లో వెళ్ళిపోదాం. మార్కెట్కి వెళ్ళినదినా, అక్కడ కొన్నా. ఎంత అంటారు? 150 రూపాయలు. నిజంగా చూడ్డానికి బాగుంది కదా, ఒక 1000 రూపాయలు లాంటి లుక్ వస్తుంది కదా అని తీసేసుకున్నా అంతే. సో ఫస్ట్ నేను కొద్దిగా నూనె పోసుకున్నాను. దీంట్లో పసుపు, కొద్దిగా కరివేపాకు, మనం రైస్ 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాము, దానికి 1 కప్ ఆఫ్ వాటర్, టేస్ట్కి సరిపడా ఉప్పు. ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యంని మనం కడిగేసుకుందాము. ఎక్స్ట్రా వాటర్ తీసేస్తున్నాను. సో ఇప్పుడు ఇందులో కడుక్కున్న బియ్యాన్ని వేస్తున్నాను. అంటే నాకు తెలిసి మీకు ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు 1 గ్లాస్ కప్పు రైస్ కి 1 గ్లాస్ కప్పే నీళ్లు పోసావేంటి అని. ఫస్ట్ బియ్యము మనం ఏవైతే నీళ్లు పోసామో అందులో కొద్దిగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనం ఇంకొక కప్పు పచ్చి చింతపండు రసం వేస్తాము. అప్పుడే ఆ చింతపండు రసం వేసిన తర్వాత ఇంకా మూత పెట్టేసి పైనుంచి ప్రెషర్ ఇచ్చేయాలి. సో అప్పుడు లోపల ఇంకా బాగా కుక్ అవుతుంది, ప్రతి ఒక్క మెతుకుకి ఆ పులుపు అనేది తగులుతుంది. అందుకే కదా దీన్ని దమ్ పచ్చి పులిహోర అని అన్నాం మనం. సో దాని తర్వాత యాజ్ యూజువల్ తాలింపు వేసుకోవడమే. కానీ ఇంకొక కీ ఇంగ్రీడియంట్ కూడా ఉంది, అది కూడా చెప్తాను నేను మీకు. ఇప్పుడు ఇది కుక్ అవ్వాలి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని
దీంట్లో కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం రోస్ట్ చేయాలి. సో అందులో ధనియాలు, మెంతులు, మిరియాలు, జీలకర్ర ఈ 4 మనము రోస్ట్ చేసుకొని ఒక పౌడర్ చేసుకోవాలి. ముందుగా ప్యాన్లో ధనియాలు వేసుకున్నాను. మిరియాలు, మెంతులు, కొద్దిగా జీలకర్ర. ఉడకాలి వదినా. ఇప్పుడే వాటర్ ఒక బాయిలింగ్ పాయింట్కి వచ్చింది. సో ఇంకొక 2 నిమిషాలు దీన్ని వదిలేద్దాం. ఎందుకంటే ఇప్పుడు అది అన్నం సరిగ్గా ఉడకక ముందే మనము చింతపండు పులుసు వేసేస్తే మొత్తం అలానే ఉండిపోతుంది. ఎందుకంటే పులుపు యాడ్ చేసినప్పుడు అది సరిగ్గా ఉడకదు. అందుకనే దాన్ని ఒక 2 మినిట్స్ అలా పెట్టేద్దాం. అంతలోపు దీన్ని పొడి చేసుకుందాం మనం. చెప్పాను కదా వదినా, ఇలా పొడి చేసుకోవడమే కీ ఇంగ్రీడియంట్. వదినా ఆల్మోస్ట్ అంతా కుక్ అయిపోయింది. ఇందులో మనం చింతపండు రసం వేస్తున్నాం. అసలైన ప్రొసీజర్ ఇక్కడ ఉంది. ఇప్పుడు చింతపండు పులుసు పోసాను కదా, మూత పెట్టి ఇప్పుడు అసలు ఎక్కడి నుంచి కూడా ఛాన్స్ లేదు స్టీమ్ వెళ్ళడానికి. దీన్నే దమ్ అంటారు. దానికి ఊపిరి ఆడట్లేదు లోపల గాలి, అందుకే దాన్నే దమ్ పట్టియడము. మనం చేసేదే దమ్ పచ్చి పులిహోర కాబట్టి ఇలా దీనిపైన బరువు పెట్టేసి దీన్ని ఒక 10 మినిట్స్ వరకు డిస్టర్బ్ చేయకపోతే ఇంకా మంచిది. అంతలోపు మనము తాలింపు వేసుకుంటాం. ముందుగా ఆయిల్. మీరు ఎటువంటి ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. నేను ఒక్కొక్కసారి టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి కోకోనట్ ఆయిల్ కూడా వాడతాను తెలుసా. అబ్బా అద్భుతమైన ఫ్లేవర్ వస్తుంది కోకోనట్ ఆయిల్తో కూడా మనము తాలింపు వేసుకుంటే. ఇప్పుడు ఇందులో ముందుగా ఆవాలు, జీలకర్ర, పల్లీలు, పచ్చిమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా ఎండుమిర్చి, ఇంగువ, వీటిని బాగా కలుపుకుందాము వేగేంత వరకు. కరివేపాకు. తాలింపు అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి మనము దమ్ సంగతి ఏంటో చూద్దాం. తాలింపు ఏదైతుందో దాన్ని ఇందులో వేసేసుకుందాం. మళ్ళీ మూత పెట్టుకొని దమ్. ఇప్పుడు ఇది దమ్ అవ్వడానికి ఇంకొక 5-10 మినిట్స్ అయితే మన దమ్ పచ్చి పులిహోర రెడీ అయిపోతుంది. మరి లేట్ చేయకుండా వదినా నెక్స్ట్ వంటకానికి వెళ్ళిపోదామా? మరి నెక్స్ట్ వైరల్ వంట లెక్క చేయబోతున్న రెసిపీ ఆలుగడ్డ కారం వేపుడు. మన దమ్ పచ్చి పులిహోర రెడీ. నెక్స్ట్ ఆలుగడ్డ కారం వేపుడు. పదార్థాలన్నీ రెడీ ఉన్నాయి. ఒక లుక్ వేసుకో. ముందుగా ఒక పెద్ద ప్యాన్ తీసుకొని
కొద్దిగా ఆయిల్, సో ఈ ఆలుగడ్డలు ఏవైతే నేను తీసుకున్నానో వీటిని పింక్ పొటాటోస్ అంటారు. వీటి పొట్టు పింక్ లో ఉంటుంది. నూనె వేడెక్కింది. ఇప్పుడు ఈ పొటాటోస్ అన్ని ఇందులో వేయాలి. అయితే ఈ ఆలుగడ్డలో ఏంటంటే పిండి పదార్థం తక్కువ ఉంటుంది, అలానే షుగర్ కూడా తక్కువ ఉంటుంది. దానివల్ల మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఇమీడియట్లీ డార్క్ గోల్డెన్ కలర్ లో అయిపోవడము, మనం వేపుడు చేసేటప్పుడు మనం అదే ఉంటుంది కదా, ఎప్పుడైనా సరే తొందరగా తీయాలి మాడిపోతాయేమో అని. సో అలా అవ్వవు ఇవి స్పెషల్ పొటాటోస్. మీరు కొంచెం మార్కెట్ లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతాయి. ఇంకొకటి, ఫస్ట్ మనం చేస్తుందే ఆలుగడ్డ కారం వేపుడు కదా, సో దాంట్లో ఒక ఇంగ్రీడియంట్ మసాలా అంటే ఒక పౌడర్ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ దానికోసం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అదే చేసుకుందాం. అయితే ఇప్పుడు ఇందులో ఫస్ట్ ధనియాలు, మిరియాలు, జీలకర్ర, సోంపు, అలానే శనగపప్పు, వీటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. వదినా, అలాగే ఇప్పుడు ఏదైతే కారపొడి నేను చేస్తున్నానో, మనకి ఒంట్లో బాగాలేనప్పుడు అనుకోండి, లేదా ఇలానే ముక్కు పట్టేసినప్పుడు, లేదా బాగా కారం కారంగా తినాలనిపిస్తున్నప్పుడు వేడి వేడి అన్నంలో ఈ పొడి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా నెయ్యి వదినా అద్దుర్స్ నిజంగా రాసి పెట్టుకోండి. పొడి కోసం ఏదైతే డ్రై రోస్ట్ చేసుకున్నామో అది కొంచెం చల్లారాలి. అంతలోపు పొటాటోస్ని తిప్పేసుకుందాం. అదే కొద్దిగా చల్లారింది. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కూడా పొడి అలా మిక్సీ పట్టిన వెంటనే మనము ఆలుగడ్డ వేపుడులో వేసేసుకోవాలి. అందుకే ముందు తాలింపు వేసుకుందాం. చాలా కొద్దిగా అంటే కొద్దిగానే ఆయిల్ వాడాలి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆలుగడ్డల్ని డీప్ ఫ్రై చేస్తున్నాం కదా, సో తాలింపు కోసం మనకు కొద్దిగా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ముందుగా ఎండుమిర్చి, పసుపు, కొద్దిగా కరివేపాకు, ఉల్లిపాయలు, కొద్దిగా ఉప్పు, నాలుగైదు పచ్చిమిర్చి. వదినా, ఇది మగ్గేలోపు మనం పొడి చేసేసుకుందాం. అయితే ఇప్పుడు ఇదే పొడిలో కొద్దిగా కారపొడి, కొద్దిగా ఉప్పు, నూనె మసులుతుంది, అందులో బాగా డీప్ ఫ్రై అవుతున్నాయి. అయినా సరే ఇంతసేపటి నుంచి ఉంది కదా, అయినా సరే ఆ మాడిన టెక్స్చర్ రాలేదు చూడండి. ఇంకా క్రిస్పీగా కావాలి అంటే ఇంకా కొద్దిసేపు ఫ్రై చేసుకోవచ్చు. లేదు కొంచెం మెత్తగానే కావాలి అంటే ఇప్పుడు జాలిగంట తీసుకొని అందులో వేసేసుకోవచ్చు. అప్పుడు ఆ ఎక్సెస్ ఆయిల్ అనేది వెళ్ళిపోతుంది. అదినా, నాకైతే అన్నంలో కలుపుకుంటే ఆ క్రిస్పీనెస్ కాకుండా కొంచెం మెత్తగా ఆలుగడ్డలు కావాలి. అందుకనే ఫస్ట్ స్టవ్ ఆర్పేసుకొని ఇప్పుడు ఇందులోనే మనం చేసుకున్న కారపొడి వేసుకోవాలి.
వదినా ఒక్కసారి అయితే పొడి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకున్నా, కానీ ఆ పొడి ప్రతి ముక్కకి పట్టాలి. ఒక 2 నిమిషాలు దాన్ని అలా వదిలేద్దాము, అంతలోపు క్లీనింగ్ చేసుకుందాం. ఎస్, ఇంకా లేట్ చేయకుండా ప్లేటింగ్ చేసుకుందాం. ఆహా, జింగ్ జింగ్, అమేజింగ్. పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు మన దమ్ పచ్చి పులిహోర. వదినా, కీ ఇంగ్రీడియంట్ అని నేను ఒక పొడి కూడా చేశాను కదా, ఆ పొడి ఇప్పుడు వేసుకొని ఒక్కసారి కలిపేసుకోవాలి. మెంతులు కూడా ఉన్నాయి కాబట్టి లాస్ట్కి వేసుకోవాలి. అయినా అంతా మనం రోస్ట్ చేసుకున్నాం కదా వదినా, రోస్ట్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి లాస్ట్ వేసుకున్నా ఏం కాదు. ఏంటో టాలెంట్ అది. ఇటువంటి పులిహోర ఎక్కడ తినుండరు, ఎక్కడ చూసుండరు. ఓన్లీ వైరల్ వంటలక్కలు. ఇప్పుడు ఉంది కదా సారు, చూస్తుంటే లాలాజలంగా ఉందయ్యా, తింటే ఎలా ఉంటుంది అనాల్సిందే. ప్లేటింగ్ చేసుకుందాం. వావ్, వదినా అది దమ్ పచ్చి పులిహోర, అలాగే ఆలుగడ్డ కారం వేపుడు 2 అయితే రెడీ అయిపోయాయి. వదినా, నేను ఎలా చేశానో మీకు గుర్తుంది, కానీ అయినా మళ్ళీ రెసిపీ చెప్తా, చూసేయండి. దమ్ పచ్చి పులిహోర ఎలా తయారు చేసుకున్నామంటే, ముందుగా ఒక మూకుడు పెట్టి నూనె వేసి పసుపు, కరివేపాకు, 1 కప్పు నీళ్లు, ఉప్పు, నానబెట్టుకున్న రైస్ వేసి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. సగం కుక్ అయ్యాక చింతపండు నీళ్లు వేసి మూత పెట్టి బరువు పెట్టి దమ్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో ధనియాలు, మిరియాలు, మెంతులు, జీలకర్ర డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పల్లీలు, పచ్చిమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి కలిపి తాలింపు చేసుకొని దమ్ అవుతున్న అన్నం మీద వేసుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు దమ్ చేసుకున్న తర్వాత చివరిగా పొడి వేసుకొని కలుపుకుంటే దమ్ పచ్చి పులిహోర రెడీ. ఆలుగడ్డ కారం వేపుడు తయారయ్యే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి రౌండ్ గా కట్ చేసుకున్న పొటాటో స్లైసెస్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి ధనియాలు, మిరియాలు, జీలకర్ర, సోంపు, శనగపప్పు వేసి డ్రై రోస్ట్ చేసి మిక్సీ జార్ లో వేసి కారం, ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చి, పసుపు, కరివేపాకు, ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చిమిర్చి వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత వేయించుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసి మిక్సీ పట్టిన మసాలా పొడి వేసి కలుపుకున్న తర్వాత పైనుండి కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే ఆలుగడ్డ కారం వేపుడు రెడీ. వేడి వేడి దమ్ పచ్చి పులిహోర, దాంతోపాటు ఆలుగడ్డ కారం వేపుడు. లేట్ చేయకుండా ట్రై చేసేద్దాం. అద్భుతం, అమోఘం, అసలు టేస్టియస్ట్ పులిహోర నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. బాబా, దీంట్లో నంచుకుందాం ఆలుగడ్డ వేపుడు. అబ్బా, అంటే ఫుడ్ తిన్నప్పుడు కూడా వదిన ఫుడ్ని ఎంజాయ్ చేయాలి. ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తిన్నప్పుడు తిన్న ఒంటికి పట్టదు వదిన. నిజంగా ఇటువంటి అద్భుతమైన టేస్ట్ ఉన్న వంటలు కనుక మీరు ప్రతిరోజు తింటే తెలియకుండానే ఫేస్లో గ్లో వస్తుంది తెలుసా. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. మొన్న ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయి కోసము ఇల్లు కొన్నాడు వదిన, ఈఎంఐలో. కారు కూడా కొన్నాడు వదిన, ఈఎంఐలో. ఫర్నిచర్ కొన్నాడు,
ఈఎంఐలో. వాడికి వచ్చే జీతం ఎంతో తెలియదు కానీ సగం కంటే ఎక్కువ ఈఎంఐకే పోతుంది వదిన. ఆ అమ్మాయిని నీకోసం ఇల్లు తీసుకున్నా, కారు కొన్నా, ఫర్నిచర్ అంతా రెడీ, పెళ్లి చేసుకుందాం అనగానే అమ్మాయి నేను రాను అంది. ఏ నేను రాను, ఏ నేను రాను, ఏ రాను, హే రాను, రాను నీ ఇంటికి రాను, రాను నేనాగం కాను అని పాట పాడిందంట. అందుకే ఈఎంఐలు కట్టుకుంటే ఏ అమ్మాయి రాదు అని తర్వాత రియలైజ్ అయ్యాడు బాబు. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నామంటే ఎప్పుడైనా సరే ఉన్న దాంట్లోనే సంతోషంగా ఉండాలి, గొప్పలకు వెళ్ళొద్దు. అందుకే వదిన నేను ఎప్పుడు ఎటువంటి గొప్పలకు పోను, ఓన్లీ ఒకే ఒక గొప్ప చెప్తాను. ఏంటంటే నా వంట. తెలిసిందేగా ఈ వైరల్ వంటలక్క ఇంత అద్భుతమైన వంటలు చేస్తుందంటే తిన్నాక అందరూ అంటారు. వదినా ఇంకో అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తా. అంతవరకు నా గ్లామర్ తగ్గొద్దు కదా వదినా, నేను తినడంలో బిజీగా ఉంటా. ఓకేనా, బాయ్.